అది 2004వ సంవత్సరం. ఆ రోజుల పెళ్లిళ్ళంటే ముచ్చటగా 3 రోజులు జరిగేవి. అయితే ఒక అర్ధరాత్రి పూట పెళ్లి బస్సు ఒక దట్టమైన అడవిలో వస్తూ ఉంది. అలా వస్తూ ఉంటే అడవిలో సడన్ గా ఆగిపోయింది. అలా ఆగిపోగానే బస్సులో ఉన్న వాళ్ళందరూ చాలా భయపడ్డారు. అసలు ఆ పెళ్లి బస్సు ఆ అడవిలో ఎందుకు ఆగిపోయింది, వాళ్ళు ఎందుకు భయపడ్డారు, ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నిజంగా చెప్తున్నా, ఈ స్టోరీ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. గ్రామం పేరు రంగసముద్రం. అదే గ్రామంలో శంకర్కి పెళ్లి నిశ్చయమైంది. తెల్లవారితే పెళ్లి. ఇంకా అందరూ పెళ్లి పనులు కంప్లీట్ చేసుకుని రేపనంగా పెళ్లి బాసుని సిద్ధం చేశారు. తెల్లవారుజామైంది. ఇంకా పెళ్లి పిల్లగాడు అదే రాత్రికి ఒక చిన్న బస్సులో వాళ్ళ చుట్టాలతోటి వెళ్ళిపోయాడు. ఎందుకంటే లగ్గం పొద్దుగల 10 తర్వాత ఉంది. మిగతా ఊరు వాళ్ళు తర్వాత రావడానికి వేరే బస్సును సిద్ధం చేస్తారు. ఆ బస్సును చూసుకోవడానికి శంకర్ తమ్ముడు ఆనంద్ ఉంటాడు. ఆనంద్ ఇంకా పెళ్లి పిల్లగాడు వెళ్ళిపోయిన తర్వాత ఊరు వాళ్ళందరినీ బస్సు ఎక్కిస్తున్నాడు. ఇంకా ఊరు వాళ్ళందరూ బస్సు ఎక్కారు. శంకర్ ఇంకా రాత్రికి వెళ్ళిపోవడంతో తెల్లవారుజామున ఆ ఫంక్షన్ హాల్లా పెళ్లిపీటల మీద ఉన్నాడు. వీళ్ళ ఊరు నుంచి ఆ ఊరు 70 మైళ్ళ దూరాన ఉంటుంది. అది ఒక చిన్న ఫంక్షన్ హాల్. అది పెళ్లిపిల్ల ఊరు. ఊరు పక్కనే ఫంక్షన్ హాల్ ఉండడంతో అక్కడే లగ్గం జరిపిస్తున్నారు. ఇంకా పెళ్లి పిల్లగాడు ఫంక్షన్ హాల్ ఉన్నాడు. వాళ్ళ చుట్టాలు అప్పటికే వచ్చారు. ఇంకా ఆనంద్ అందరిని ఎక్కించుకొని బయలుదేరాడు. అప్పటికే పెళ్లి పిల్లగాడు పెళ్లిపీటల పైన ఉన్నాడు. అలా వీళ్ళు జర్నీ చేస్తూ అలా ఇంకా సెకండ్ బస్సులో ఆనంద్ ఊరు వాళ్ళతోటి ప్రయాణం అయ్యాడు. సరిగా తాళి కట్టే సమయానికి బస్సు అక్కడికి చేరుకుంది. ఈ ఊరు వాళ్ళందరూ బస్సు దిగి ఫంక్షన్ హాల్కి వెళ్ళారు. పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. తాళి కట్టాడు. అలా వీళ్ళు అక్షింతలు వేసిన తర్వాత పక్కనే భోజనాలు చేశారు. అలా ఆ రోజు ఆ ఊరు వాళ్ళందరూ ఆ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సరిగా 4 గంటల సమయాన ఊరు వాళ్ళు ముందు వెళ్ళిపోవడానికి ఆ బస్సును సిద్ధం చేసుకొని ముందే వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి పిల్లగాళ్ళ చుట్టాలు అక్కడే ఉన్నారు. పెళ్లి పిల్లల ఊరు పక్కనే ఉంది కాబట్టి రాత్రికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అలా ఇంకా ఆ ఊరికి వెళ్ళారు. భరత్ తీశారు. భరత్ తీయగా సరిగా రాత్రి 11 గంటలైంది. అలా ఇంకా సమయం బాగా అవడంతో ఇంకా బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కి ఆ బస్సును స్టార్ట్ చేస్తారు. పెళ్లి పిల్లని ఇంకా వాళ్ళ అమ్మను అప్పచెప్తారు. అలా వీళ్ళు బస్సు ఎక్కి ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఇంకా బస్సు ముందుకు వెళ్తూ ఉంది. బస్సు డ్రైవర్ పేరు ముత్యాలు. ముత్యాలకు 40 సంవత్సరాలు ఉంటాయి. అలా వీళ్ళు అక్కడ నుంచి 70 కిలోమీటర్లు వెళ్ళాలి. బస్సు ఆ ఊరిని దాటుకొని మొత్తానికి బయటపడింది. ఒక నిర్మానుష్యమైన ఒక హైవే రోడ్డులో వెళ్తూ ఉంది. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడక్కడ వెహికల్స్ వస్తున్నాయి. పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల ముందు సీట్లో కూర్చున్నారు. వాళ్ళ చుట్టాలు ముసలోళ్ళు అందరు లోపల ఉన్నారు. ఎంతో చక్కగా పాటలు పాడుకుంటూ అలా అలరిస్తూ పెళ్లి పిల్లని ఆట పట్టిస్తూ సరదాగా వస్తూ ఉన్నారు. ఒక్క 20 కిలోమీటర్లు వెళ్ళగా అప్పుడు బస్సు డ్రైవరు ఆ రూట్లో కాకుండా వేరే మార్గాన ఊరికి వెళ్ళాలని చూస్తాడు. అలా ఇంకా బస్సును ఎడమవైపు ఉన్న రోడ్లోకి మలుపుతాడు. ఆ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆ రూట్లోకి మలిపి బస్సు వెళ్తూ ఉంది. బస్సులో పిల్ల జిల్లా అందరూ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. పెళ్లి పిల్ల కూడా ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి పిల్లగాడు సిగ్గుపడుతున్నాడు. ముత్యాలు ఇంకా బస్సుని నడిపిస్తూ ఉన్నాడు. రోడ్డు కాస్త బాగలేకపోవడంతో బస్సుని మామూలుగానే స్పీడ్గా పోనిస్తున్నాడు. అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు రాగానే అక్కడ ఒక షాప్ దగ్గర తాగడానికి నీళ్లు తీసుకున్నారు. నీళ్లు తీసుకొని ఇంకా బస్సు డోర్ వేసుకొని ముందుకు వెళ్ళారు. అది ఎండాకాలం. బాగా వెన్నెల కురుస్తూ ఉంది. ఇంకా ఆ ఊరు దాటుకొని అలా 10 కిలోమీటర్లు వెళ్ళగా ఆ ప్రాంతమంతా దట్టమైన అడవితోటి ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. కానీ ఎక్కడ ఊరు ఉంటుందో కూడా తెలియదు. అలా బస్సు ఆ అడవి మార్గాన ముందుకు ప్రయాణం చేస్తూ ఉంది. చుట్టూ చూస్తే వెన్నెల కురుస్తున్న ఆ కాంతి వెలుతురులో పక్కన ఉన్న ప్రదేశాలు చక్కగా కనబడుతూ ఉన్నాయి. ఎంతో హాయినిస్తుంది. ఆ చల్లని గాలి తగులుతూ ఉంటే అలా సంతోషంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సరిగా కొద్ది దూరం వెళ్ళగానే బస్సు ఒక్కసారిగా స్లో అయింది. బస్సు అలా స్లో వెళ్తుంటే వెనకాల ఉన్న శంకర్ ముత్యాల దగ్గరికి వెళ్ళి, అన్నా ఏమైంది, బస్సు స్లోగా పోనిస్తున్నావు అని వెనుక నుంచి అంటాడు. ఏం లేదు తమ్ముడు, అటు చూడు, రోడ్డు ముందల దూరంగా ఎవరు చెయ్యి ఊపుతూ కనబడుతున్నారు. ఎవరు అమ్మాయిలా ఉంది, సహాయం కోసం లిఫ్ట్ అడుగుతున్నట్టుంది అని అనగానే, అన్నా పాపమన్నా ఎవరు అమ్మాయిలా ఉంది, బస్ ఆపుదామా
అని అంటాడు. అప్పుడు ముత్యాల్, కాదు బాబు, ఇంత రాత్రి వేళలా ఈ అడవి లాంటి ప్రాంతంలో ఎవరుంటారు చెప్పు అని ముత్యాల్ అన్నాడు. ఏమో అన్నా, ఏ ఆపద ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. పాపం అన్నా, ఆపేసేయ్ అని అనగానే ముత్యాలు వెనుక ముందు ఆలోచించకుండా వెనుక వాళ్ళని చూస్తాడు. వాళ్ళు కూడా బాబు ఆపొచ్చు కదా, పాపం ఎవరై ఉంటారో అందులో ఉన్న కొంతమంది అనగానే ఇంకా ముత్యాలు చేసేదేమీ లేక సరిగా ఆమె దగ్గరికి తీసుకెళ్లి బస్సు ఆపుతాడు. అలా బస్సు ఆపగానే ఆ అమ్మాయి కిటికీ దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, మీకు దండం పెడతాను, కాస్త నాకు సహాయం చేయండి. నేను మా ఊరు నుంచి పారిపోయి వస్తున్నాను. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నన్ను ప్రేమించిన వాడు ఆ ముందు ఊర్లో ఉంటాడు. నా కోసం ఎదురు చూస్తున్నాడయ్యా. అక్కడి వరకు నన్ను దించనయ్యా, మీ కాలు ముక్త అంటూ ఆ అమ్మాయి ఏడుస్తుంది. డ్రైవర్ అప్పుడు ఎక్కించుకోవాలా వద్దా అనుకుంటూ అనగానే ఆ అమ్మాయి బాధను చూసి అందరు ఎక్కించుకోమన్నారు. ఇంకా ఆ అమ్మాయి పక్కన వచ్చి డోర్ తీసుకొని బస్సులోకి ఎక్కింది. బస్సులో వచ్చి ముందు సీట్లో కూర్చుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఒంటి నిండా నగలు ఉన్నాయి. చూడడానికి చాలా చక్కగా ఉంది. ఆమె బస్సు ఎప్పుడైతే అలా ఎక్కిందో బస్సులో ఒక రకమైన వాతావరణం నెలకొలి ఉంది. అందరూ ఆమె వైపు చూస్తున్నారు. అలా అందులో ఉన్న ఇద్దరు వృద్ధులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకలా పరిగెత్తుకొని వచ్చావు, నీకెందుకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, అవును, మా ప్రేమను ఒప్పుకోలేరు, బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు, అందుకే రేపు పెళ్లి ఉంది, ఈరోజే పారిపోయి వచ్చాను అంటూ అమ్మాయి అనగానే, మరి మీ అమ్మ నాన్న బాధపడరా అంటూ అనగానే, వాళ్ళకు బాధనా, బిడ్డ ఎలా అయితే ఏంది, పెళ్ళి అయితే చాలు ఇదే అనుకుంటారు. పిల్లగాడు ఎలాంటోడు ఏం కథ అని తెలుసుకోరు. నన్ను ప్రేమించిన వాడిని నేను ఎలా వదులుకుంటాను చెప్పు, నా మనసులో వాడు తప్ప ఎవడు లేడు అని ఆ వృద్ధులకు చెప్తూ ఉంటే, సరే అమ్మా, బాధపడకు, ఆ ఊర్లో దిగి నీ పోరగాంతో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని ధైర్యం చెప్పారు. అలా ఆమె సంతోషంగా అక్కడ కూర్చుంది. బస్సులో డ్రైవర్కి ఏదో అనుమానం వస్తుంది. ఆ ఎండాకాలం ఆ చందమామ వెలుతురులో ఆ బస్సు ముందుకు వెళ్తూ ఉంది. చుట్టుపక్కలంతా అడవి ప్రాంతం దట్టంగా ఉంది. దూరంగా నక్కల కూతలు భయంకరంగా వినబడుతూ ఉన్నాయి. అలా బస్సు ముందుకు వెళ్తుంటే ఆ అమ్మాయి ఉన్నటువంటి పెళ్లిపిల్ల వైపు చూస్తూ ఉంది. ఆ చూపులో ఏదో మర్మం ఉంది. పెళ్లిపిల్ల ఆమె వైపు చూసి ఒక్కసారిగా భయపడి తల కిందికి వేసుకుంది. ఆ అమ్మాయి నవ్వింది. అప్పుడే పెళ్లిపిల్ల గారు జోక్యం చేసుకుని, ఈమె నా వైఫ్ అండి, ఈరోజే పెళ్ళైంది అని ఆమెతో చెప్తున్నాడు. ఆమెనేమో కంగ్రాట్స్ అండి అని చెప్పింది. వాళ్ళు ఇంకా సంతోషంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. డ్రైవర్ అలా వెళ్తూ ఉంటే ఆ లోపల ఉన్న అద్దంలో ఒక్కసారిగా చూస్తాడు. చూడగానే ఆ ఎక్కినటువంటి అమ్మాయి ఆ సీట్లో కనబడదు. కనబడబోయేసరికి ఒక్కసారి షాక్ అవుతాడు. వెనుకకి చూస్తాడు. ఆ అమ్మాయి ఉంటుంది. మళ్ళీ ముందుకు చూసి అద్దంలో చూస్తే ఆ అమ్మాయి ఎప్పట్లాగానే కనబడింది. అదంతా ఒక భ్రమ అనుకుంటాడు. ప్రయాణం ముందుకు వెళ్తూనే ఉంది. దారంతా వెన్నెల కాంతిలో ఆ బస్సు హెడ్లైట్ వెలుతురులో చాలా చక్కగా కనబడుతూ ఉంది. అలా బస్సు కొద్దిగా ముందుకు వెళ్ళగానే అలా బస్సు ఇంకా చాలా దూరం ప్రయాణం చేసింది. ఎటు వెళ్ళినా ఏ ఊరు మాత్రం అడ్డం అవుతలేదు. మొత్తం అడవి లాంటి ప్రాంతం. ఆ రోడ్డు మాత్రమే వస్తుంది. బస్సులో ఉన్న వాళ్ళందరూ డ్రైవర్ని అడుగుతారు. అప్పుడు డ్రైవర్, ఏంటో అమ్మా, ఇంకా ఏ ఊరు రావట్లేదు అంటూ ఇంకా స్పీడ్గా పోనిస్తూనే ఉన్నాడు. అలా చాలా దూరం ప్రయాణం చేశారు. ఎటు వెళ్ళినా ఎక్కడ గాని ఒక ఊరు వస్తలేదు. అంతా రోడ్డు, దట్టమైన అడవి. అప్పుడే ఉన్నట్టుండి బస్సులో లైట్లు ఆరిపోతూ వెలుగుతున్నాయి. బస్సులో అందరూ ఆ లైట్ల వైపు చూశారు. అందరిలో ఏదో రకమైన భయం స్టార్ట్ అయింది. అలా చూడగానే ఆ ముందు సీట్లో ఉన్న అమ్మాయి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. అలా అరవగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా వెనుకకు చూశాడు. చూస్తే ఆ అమ్మాయి తల వంచుకొని కూర్చొని ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా అమ్మాయి వైపు చూశారు. ఏమైందమ్మా, ఏమైంది, అలా అరిచావు, ఏం జరిగింది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి వెనుక నుంచి చెయ్యి వేసి ఊపారు. అలా ఊపితే ఆమె కదలకుండా మెదలకుండా అలాగే కూర్చొని మూలుగుతూ ఉంది. వాళ్ళకేం అర్థం కాలేదు. ఇంకా తన పైనుంచి చెయ్యిలు తీశారు. చెయ్యి తీసి అలాగే వెనుక కూర్చున్నారు. బస్సు డ్రైవర్కి ఇంకా అనుమానం వచ్చింది. ఇంకా ఆమె మెల్లగా పెళ్లిపిల్ల వైపు తల తిప్పి చూసింది. అలా తల తిప్పి పెళ్లిపిల్ల వైపు చూసి భయంకరంగా నవ్వుతూ ఉంది. అప్పుడే ఉన్నట్టుండి ఆమె రూపమంతా ఒక దయ్యంలా మారిపోయింది. అలా దయ్యంలా మారిపోగానే శంకర్ ఇంకా పెళ్లిపిల్ల తన వైపు చూసి గట్టిగా అరిచారు. ఏమైంది బాబు అంటూ వెనుక వాళ్ళు కూడా తన వైపు చూడగానే ఇంకేముంది, దాని రూపాన్ని చూడగానే బస్సులో ఉన్న వాళ్ళందరూ గజగజ వణుకుతూ ఉన్నారు. అది పైకి లేచింది, సెంటర్లో నిలబడింది.
పెళ్లిపిల్ల వైపు కోపంగా చూస్తూ, ఏరా, నన్ను మోసం చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? నువ్వు నా వాడివే, నువ్వు నాతోనే ఉండాలి, లేకపోతే చంపేస్తా అని అనగానే శంకర్ ఇంకా చాలా భయపడ్డాడు. అది దయ్యమని అందరికి అర్థమైపోయింది. ఇంకా బస్సు ఎక్కడ పోతుందో ఏమో తెలియదు. అలా అడవి లోపలికి వెళ్ళిపోయింది. ఒక పెద్ద మర్రి దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. తన ప్రమేయం లేకుండానే బస్సు ఆగిపోయింది. ముత్యాలు కూడా ముందుగా చాలా భయపడ్డాడు. వెనుకకు చూశాడు. అది దయ్యమని తెలుసుకున్నాడు. ఆ దయ్యం పెళ్లిపిల్ల జడను పట్టుకొని ఆ కిందికి లాక్కొని వెళ్ళింది. ఇంకా శంకర్ మిగతా వాళ్ళందరూ కిందకు దిగారు. కిందకు దిగి పెళ్లిపిల్లని కాపాడాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి గాల్లో లేస్తూ తన జడను పట్టుకొని దూరం విసిరేస్తుంది. పెళ్లిపిల్లనేమో గట్టిగా అరిచింది. కాపాడమని వేడుకుంటుంది. శంకర్ పరిగెత్తాడు. శంకర్ని కూడా ఆ అమ్మాయి దూరం విసిరేస్తూ బలంగా కొట్టింది. ఇదంతా ముత్యాలు బాసు దిగి చూస్తూ ఉన్నాడు. ఊరు వాళ్ళందరూ ముత్యాల్ని, బాబు కాపాడు, కాపాడు, అమ్మాయిని కాపాడు, ఆ దయ్యం నుంచి కాపాడు అని ఏడుస్తూ వేడుకుంటున్నారు. అలా వేడుకుంటూ ఉంటే ఆ అడవిలో ఇంకా భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ముత్యాలు ఒక్కసారిగా తన వైపు పరిగెత్తుకుని వెళ్ళి ఆ దయ్యాన్ని జడ పట్టుకున్నాడు. ఆ జడ పట్టుకొని బలంగా లాగి దూరం విసిరాడు. అలా విసిరగానే ఆ దయ్యానికి కోపం వచ్చి ముత్యాల వైపు వచ్చి బలంగా ఎదలపైన తన్నింది. ముత్యాలంత దూరాన పడ్డాడు. అలా పడగానే ఇంకా దయ్యం నవ్వుతూ వెళ్ళి ఆ అమ్మాయి గొంతు పట్టుకొని చంపబోతుంది. శంకర్ కూడా విడిపియాలని పోతే శంకర్ గొంతు కూడా పట్టింది. ఇంకా చుట్టాలందరూ భయపడుతూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే ఇంకా ఏ శక్తి పూనిందో ఏమో తెలియదు. ముత్యాలు ఎప్పుడు ప్రతి ఏడాది ఊర్లో పోతురాజు వేషం వేస్తాడు. తన పైకి పోతురాజు పూనుతాడు. అదే సమయాన పోతురాజు ఇంకా ఆ వికృతమైన రూపాన్ని చూసి, ఆ భయంకరమైన వాతావరణాన్ని చూసి ముత్యాలకు పూనిండు. ముత్యాలు ఇంకా భయంకరంగా గట్టిగా అరిచాడు. అలా అరిచి ఒక్కసారిగా కళ్ళని ఎర్రబడ్డాయి. పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మని విడిచాడు. అలా విడిచి చేతులు పట్టుకొని ఆ కట్టె తీసుకొని ఇంకా పోతురాజులా నాట్యం చేస్తూ ఉన్నాడు. తను మెరుస్తూ కాంతివంతంగా ఉన్నాడు. రూపం భయంకరంగా మారిపోయింది. అలా అరుస్తూ నాట్యం ఆడుతూ గుడ్లు పెద్దగా చేసి పోతురాజులాగా భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. అలా అరిచి ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ఆ కొమ్మ తీసుకొని గట్టిగా కొట్టాడు. కొట్టగాని ఆ దెబ్బ తాళలేక ఆ దయ్యం దూరం పడింది. తను మాత్రం ఇంకా భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. వెళ్ళవే వెళ్ళు, నా బస్సులో ఉన్న ఈ అమాయకులను చంపాలని చూస్తావా? పెళ్లిపిల్ల గాని పొట్టన పెట్టుకోవాలని చూస్తావా? వదలా అంటూ నాలుక బయటకు పెట్టి భయంకరంగా అరుస్తూ తనను కొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం ఆ ముత్యాల్ని చూసి తనలో పోతురాజుని చూస్తుంది. పోతురాజుని చూసి గజగజ వణుకుతుంది. ఫస్ట్ దాడి చేయాలని చూసింది. ఇంకా 2 దెబ్బలు పడగానే అది దూరం పడింది. ఆ ముత్యాలు వెళ్ళి దయ్యం జడ పట్టుకొని గిరగిర తిప్పుతూ గాల్లో విసురుతాడు. ఆ దయ్యం ఆ చెట్టుకు ఈ చెట్టుకు తగిలి కింద పడుతుంది. మళ్ళీ తన వైపు పరిగెత్తుకుని వస్తుంది. ఈసారి చేతిలో ఉన్న ఆ కొమ్మను తీసుకొని బలంగా కొడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని కొట్టుకుంటూ అడవిలకు తరుముకుంటూ వెళ్తాడు. చాలా దూరం గట్టిగా అరుస్తూ ఆ పోతురాజు వేషంలో అడవిలోకి పారిపోతాడు. ఆ దయ్యాన్ని చాలా దూరం తరిమొస్తాడు. అలా తరిమేసి ఇంకా బస్సు దగ్గరికి శాంతించిన రూపంతో ముత్యాలు వస్తాడు. అలా ముత్యాలు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ తనలో పోతురాజును చూసుకుంటారు. ఇంకా ఆ బస్సులో ఆ బ్యాగులో పసుపు కుంకుమ ఉంటుంది. అది తీసుకొని పోతురాజు పైన చల్లగానే తనలో ఉన్న పోతురాజు శాంతిస్తాడు. ఇంకా అందరూ బస్సు ఎక్కుతారు. అలా బస్సు ఎక్కి ఆ అడవి దాటేంత వరకు ఆ ముత్యాల బస్సును జాగ్రత్తగా నడిపిస్తాడు. చూస్తూ ఉండగానే గంట వ్యవధిలోనే ఆ భయంకరమైన అడవిని దాటుకొని ఇంటికి చేరుకున్నారు. తర్వాత ఆ చుట్టాలందరూ ముత్యాలకి దండం పెట్టారు. అప్పుడు ఆ ముత్యాలు నవ్వుతూ, అమ్మా, ఏమి కాదు, దుష్టశక్తులు ఉన్న తోట దైవశక్తి ఎప్పుడు పుట్టుకొని వస్తుంది. మనని ఏ శక్తులు ఏమి చేయలేవు. సమయానికి ఆ దేవుడు నాకు పూనిండు, తనే కాపాడిండు. ఆ పోతురాజు ఆశీస్సులు మన మీద ఉన్నంత వరకు ఏ చీడ పీడ శక్తులు మనను దరిచేరలేవు. జై పోతురాజ్ అంటూ గట్టిగా అరిచాడు. వాళ్ళు కూడా జై పోతురాజ్ అని చేతులెత్తి దండం పెట్టుకున్నారు. అలా ఇంకా పెళ్లిపిల్లను ముత్యాలు ఇంకా కాపాడిండు. ఇలా ఈ కథ మొత్తానికి ముగిసింది. మరి ఈ కథ మీకెలా నచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.